అందులో కొన్ని విషయాలు నేను మీ ముందు మరోసారి తీసుకొస్తున్నా. కొన్ని విషయాలు నేను ఇదివరకు చెప్పిండొచ్చు, కానీ ఇట్ ఈస్ అంటే రిక్వైర్డ్ అగైన్ అండ్ అగైన్ నాకు అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి మేము 90% పనులు చేసినాము, వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తున్నారో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి, వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది. కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేసినారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ సబ్మిటెడ్ టు సెంట్రల్ వాటర్ కమిషన్ ఫర్ కాస్ట్ ఆఫ్ పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ is 55,086 crores.